తిరుమల కొండపై నివసించిన మొట్టమొదటి మనిషి ఎవరో మీకు తెలుసా? దాదాపు 1000 ఏళ్ల క్రితమే 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాప వినాశనం నుండి నీటిని తీసుకొని వచ్చేవాడు తిరుమల నంబి. ఆయన వెంకటేశ్వర స్వామి కోసం అభిషేకం కోసం నీటిని తీసుకొస్తూ ఉండగా ఒకరోజు మార్గమధ్యంలో వేటగాడు కనిపించి తనకు దాహం వేస్తోంది, నీరు ఇవ్వమని అడుగుతాడు. ఇవి స్వామివారి అభిషేకం కోసం తీసుకెళ్తున్న నీళ్లు అని చెప్పి తిరుమల నంబి అక్కడి నుంచి మెల్లగా వెళ్తూ ఉంటాడు. వేటగాడు బాణం సంధించి ఆ కుండకు కన్నం చేస్తాడు. నీరు వెంకటేశ్వర స్వామిని వెళ్లేలోపు నీరు ఇంకిపోతుంది. అది చూసిన తిరుమల నంబి చాలా బాధపడుతూ ఉంటాడు. వేటగాడు ఎత్తైన కొండపైకి బాణాన్ని సంధించి అక్కడ ఒక జలపాతాన్ని సృష్టిస్తాడు. ఇక్కడి నుంచి నీళ్లు తీసుకెళ్లామని తిరుమల నంబికి చెప్పి మాయమవుతాడు. ఆ వచ్చిన వేటగాడు ఎవరో కాదు, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి. మీరు తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు ఎన్ని గంటల సమయం పట్టిందో కామెంట్ రూపంలో పింక్ చేయండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.